'మార్క్' 2 అవర్స్ 24 మినిట్స్ రన్ టైమ్‌తో కన్నడలో క్రిస్మస్‌కి రిలీజ్ అయ్యి, ప్రెజెంట్ న్యూ ఇయర్ రోజున తెలుగులో రిలీజ్ అయింది. ఇక రాత్రి 10కి సినిమా చూడాలనిపించి, ఆ టైంలో 10:50 షో ఇదొక్కటే ఉంటే, మాస్ యాక్షన్ ఫిల్మ్ కదా అని వెళ్లి చూసేసా. కిచ్చా సుదీప్ గారి ప్రీవియస్ ఫిల్మ్స్ అయిన 'మ్యాక్స్' మూవీ డైరెక్టర్‌తోనే మళ్ళీ తీశారంట ఈ సినిమా. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. అలాగే మధ్యలో ఒక వీక్ మిస్ అయింది గానీ, మాక్సిమం అన్ని రివ్యూస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి. బోత్ ఓటీటీ అండ్ థియేటర్‌వి. కొంచెం కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కలిసొస్తుందండి. వ్యూస్ 50,000 వస్తున్నాయి గానీ, సబ్స్క్రైబ్ మాత్రం 10, 20 మాత్రం కొడుతున్నారు. సో, కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేస్తే 200,000కి ఫాస్ట్‌గా రీచ్ అయిపోవచ్చు. ఇక సినిమా చూసాక నాకైతే క్లైమాక్స్‌లో సేవ్ చేసే సీన్ ఒకటి చాలా ఎక్సలెంట్‌గా తీశారు. ఆ క్లైమాక్స్, ఇంటర్వెల్ ఇంకా స్టార్టింగ్ 30 మినిట్స్ ఇవి బావున్నాయి. కానీ ఓవరాల్‌గా మూవీ అయితే ఓపెన్ చేసిన పాయింట్స్ అన్నీ లాస్ట్ క్లోజ్ చేశారు గానీ స్క్రిప్ట్ లెవెల్‌లో మూవీ అయితే అంత నచ్చలేదండి. సినిమా అంతా కూడా హీరో కాబట్టి హీరోయిజంతో ఏదైనా సాధిస్తాడు. విలన్ కాబట్టి విలనిజంతో ఎవరినైనా వేసేస్తాడు. ఇలానే ఉంటుంది. నిజానికి ఇంత మూర్ఖుడేంట్రా అనే పవర్‌ఫుల్ విలన్ ఇంట్రడక్షన్‌తో మొదలై, వెంటనే హీరో ఇంట్రో అండ్ సాంగ్ ఫాలోడ్ బై 2 స్టైలిష్ యాక్షన్ సీన్స్. ఇంతవరకు బానే వెళ్ళింది. ఇక మళ్ళీ ఇంటర్వల్ బ్లాక్ అండ్ బీజీఎం ఎదురై, అప్పుడు రియలైజ్ అయ్యా స్క్రిప్ట్‌లో దేర్ ఆర్ టూ మెనీ థింగ్స్ అన్నీ కలిపి ఆ స్టార్టింగ్ 30 మినిట్స్ తర్వాత నుండి ప్రీ ఇంటర్వల్ ముందు వరకు ఒకేసారి ఇంట్రెస్టింగ్ వేలో హ్యాండిల్ చేయలేకపోయారని. బెస్ట్ ఎగ్జాంపుల్ క్లైమాక్స్ అండ్ ఇంటర్వల్ ఈ 2 తీసినంత బాగా మిగతా సినిమాని తీయలేకపోయారు. 'విక్రమ్' మూవీ రిఫరెన్సెస్ గుర్తొచ్చేవి. ఇక సెకండ్ హాఫ్ అంతా మెయిన్‌గా కిడ్నాప్ అయిన పిల్లలు ఎక్కడున్నారు, కనిపెట్టగలిగారా లేదా అనే పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది మేజర్ పార్ట్ అంతా. థ్రిల్లర్ పార్ట్ అంత థ్రిల్లింగ్‌గా లేనే లేదు. అసలు టెన్షనే క్రియేట్ అవ్వలేదు. ట్విస్ట్‌లులా లేవు. సెకండ్ హాఫ్‌లో ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవడం గూడా అసలు మైండ్ గేమ్‌లానే లేదు. ఇక అదే సెకండ్ హాఫ్‌లో ఫైట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యేలా లేవు. స్టోరీ బావుంది. మంచి యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ అయ్యుండేది. కానీ ఎగ్జిక్యూషన్ ఏదో వెళ్తుందా అంటే వెళ్తుంది అన్నట్టే ఉంది కానీ, ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా అనిపించలేదు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే యాక్టర్స్‌కి కాల్ షీట్స్ సేమ్ డే కాకుండా వేరే వేరే యాక్టర్స్‌కి వేరే వేరే రోజులు తీసుకొని డెడికేటెడ్‌గా పర్టిక్యులర్ క్యారెక్టర్స్ మీద షూట్ చేసి తీసినట్టు ఉంటుంది. అవన్నీ తర్వాత కామన్‌గా ఉండేవి ఒక్కరోజో, రెండోదో షూట్ చేసి ఇవన్నీ కలిపి మెర్జ్ చేసినట్టు ఉంటుంది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే అజయ్ మార్కండేయ అలియాస్ హీరో కిచ్చా సుదీప్ గారు ఒక సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్. అతని పోలీసులకి పెద్ద డ్రగ్ లోడ్ దొరుకుతుంది. మరోవైపు ఆదికేశవ అలియాస్ టామ్ షైన్ జాకో సీఎం అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. ఇంకోవైపు కొంతమంది పిల్లలు మిస్ అవుతారు. మరోవైపు విలన్ నవీన్ చంద్ర తమ్ముడు కోసం వెతుక్కుంటూ ఉంటాడు. వీటన్నిటికి కనెక్షన్స్ ఏంటి? అసలు ఈ 24 అవర్స్‌లో ఏం జరుగుతుందన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. స్టైలిష్ యాక్షన్ సీన్స్, స్టైలిష్ పెర్ఫార్మన్స్ బై అభినయ్ చక్రవర్తి, కిచ్చా సుదీప్ గారు. ఇంకా లిమిటెడ్ రోల్ అయినా గాని విలన్ రోల్‌లో నవీన్ చంద్ర గారు అదరగొట్టారు. స్టోరీ ఎక్కువే ఉంది. కానీ క్యారెక్టర్స్ ప్రెజెన్స్ లిమిటెడ్‌గా ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్ ఉంది సినిమా మొత్తంగా. సినిమాటోగ్రఫీ కూడా బావుంది. ఫస్ట్ ఇంట్రడక్షన్ సాంగ్‌తోనే హీరో ఎంట్రన్స్ కొత్తగా తీశారు. క్లైమాక్స్ సేవ్ చేసే సీన్ ఫస్ట్ 30 మినిట్స్ ఇంకా ఇంటర్వల్ తర్వాత వచ్చే యోగి బాబు గారి కామెడీ ఇవి ప్లస్ పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు. ఇక మైనస్ పాయింట్స్. ఇన్వెస్టిగేషన్ చాలా వీక్‌గా ఉంది. హీరోకి హీరోనే ఎవరెవరికో కాల్ చేసేసి ఏదేదో మాట్లాడి క్లూ దొరికినట్టు బిల్డప్ ఇచ్చి ఓన్ అసంప్షన్స్‌తో వెళ్ళినట్టు ఉంటుంది. మంచి క్యారెక్టర్స్ లైక్ నవీన్ చంద్ర గారు అండ్ కాబోతున్న సీఎం రోల్‌లో టామ్ షైన్ జాకో గారు ఇద్దరివి ఇంట్రెస్టింగ్ రోల్స్ అయినప్పటికీ చాలా లిమిట్ చేసేసారు సినిమాలో. సెకండ్ హాఫ్ మరీ తక్కువ సేపు కనబడతారు. దీనివల్ల అసలు ఈ క్యారెక్టర్ ఉందా అనే మర్చిపోతాం ఒకానొక సిట్యుయేషన్‌లో. ఇంటర్వల్ చూసి రియలైజ్ అయ్యా స్క్రిప్ట్ వైస్ చూస్తే ఇన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయా అని. కానీ ఇన్ డెప్త్ ఏది డెప్త్‌గా ఉండదు. లాజిక్స్ ఉండవు. ఆ వీడియో ఎక్కడుందో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మధ్యలో 'మస్తు మలైక' ఐటెమ్ సాంగ్ రావడం అక్కర్లేకపోయినా, విలన్ గ్యాంగ్ మధ్యలోనే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక బ్లాక్ షీప్ మాట్లాడుతున్నా దొరకడు. ఈ కాలంలో కూడా పిల్లల్ని అంత పబ్లిక్‌గా కిడ్నాప్ చేయడం ఇలాంటివి. సెకండ్ హాఫ్ మరీ ఇన్వాల్వ్ అయ్యేలా లేకుండా పోతుంది. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే చాలా బాగా స్టోరీ స్టార్ట్ అయింది గానీ, రేర్‌గా ఎంగేజ్ చేసింది. స్టోరీ సగం రొటీన్ అయినా కానీ మల్టిపుల్ థింగ్స్‌ని ఇన్వాల్వ్ చేయడం చాలా బావుంది ప్యారలల్‌గా. ఎగ్జిక్యూషన్ మాత్రం అంత ఎంగేజింగ్‌గా లేదండి. ఎంగేజింగ్ హియర్ అండ్ దేర్ దీని రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.25 నుండి 2.5 మధ్యలో ఇవ్వచ్చు బై 5కి. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.